ఫర్టిలిటీకి హార్మోనల్ హెల్త్ కి కూడా కనెక్షన్ ఉందండి ఈ ఆకుకూరలతో. సో ఇవి మీరు ఇంక్లూడ్ చేశారనుకోండి, న్యూట్రిషన్ అందిన తర్వాత మీ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది బాగుంటుంది. ఎస్పెషలీ ఈస్ట్రోజన్ మెటబాలిజం, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ తక్కువ అవడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వకపోవడము, PCOS సూచనలు అవన్నీ తగ్గడం అనేది ఈ ఆకుకూరలు ఇంక్లూడ్ చేస్తే ఉంటాయి అన్నమాట. న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఎగ్ను స్పర్మ్ క్వాలిటీ కూడా బాగుంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వీటిలో, ల్యూటిన్ అని, బీటా క్యారోటిన్, విటమిన్ E అని. వీటి వల్ల ఆక్సిడేటివ్ డ్యామేజ్ తక్కువై ఈ అండాల స్పర్మ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. బ్లడ్ ఫ్లో కూడా చాలా బాగుంటుందండి గర్భసంచికి, అండాశయాలకి. వీటి వల్ల ఆక్సిజన్ అనేది బాగా అందడము ఈ భాగాలకి. దీనివల్ల మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేసేటప్పుడు సక్సెస్ రేట్ అనేది తొందరగా దొరుకుతుంది. ఎర్లీ ప్రెగ్నెన్సీలో కూడా చాలా మంచిది. ఫోలేట్ ఏదైతే ఉంటుందో ఆకుకూరల్లో చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అన్నమాట, అంటే న్యూట్రియంట్ అన్నమాట. ఎంబ్రియోలో, పిండంలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అయినా, పూస డిఫెక్ట్స్ అవ్వకూడదంటే ఇది ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది. అఫ్ కోర్స్ సప్లిమెంట్స్ లాగా కూడా ఇస్తారు, కాకపోతే ఆహారంలో కూడా ఇంక్లూడ్ చేయండి. సో ఎలా ఇంక్లూడ్ చేయాలి? మీరు ఏ పప్పులో కూడా వేసుకోవచ్చు, రోటీల్లో వేసుకోవచ్చు, ఆకుకూరలు ఎలాగైనా తినొచ్చు. స్మూతీస్ చేసుకుంటారు, మురింగా ఆకులు అంటారు, అంటే ముల్లంగి, మునగాకులు ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తారు. ఓవర్ కుక్ చేయకండి ఏదైనా, ఎందుకంటే న్యూట్రియన్స్ చచ్చిపోతాయి. రోజు ఇంక్లూడ్ చేయండి, రోజు తినే అలవాటు చేసుకోండి. ఏదో వారానికి ఒకసారి కాదు, రోజు ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది. చిన్న బౌల్ ఆఫ్ గ్రీన్ వెజిటేబుల్స్ తిన్నా చాలా మంచిది. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటే, లాంగ్ టర్మ్ డిఫరెన్స్ చూడొచ్చు మీరు. ఆకుకూరలు ఒక ఆహారమే కాదండి, ఫంక్షనల్ మెడిసిన్. దీనివల్ల మీ ఎముకలు, హార్మోన్స్, హార్ట్ హెల్త్, ఫర్టిలిటీ, ఇమ్యూనిటీ ఇవన్నీ బాగుంటాయి. సో మీరు ఇది ఇంక్లూడ్ చేస్తే మీ జనరల్ హెల్తే కాదు, మీ రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ.